అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. నమస్తే, నేను మీ తేజ్. ఆంధ్రప్రదేశ్ మార్కాపురంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక మహిళను ఇంకొక మహిళ చంపి ఆమెని పాతి పెట్టేసింది. సో అప్పు తీసుకుంది, మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఆమె డిమాండ్ చేయడంతో ఈ రకంగా ఆమె పాల్పడిందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సో అంటే అప్పు అడిగితే ఇంకొక మహిళ అప్పు ఇచ్చింది. సో తిరిగి మళ్ళీ అప్పు తీర్చమని అడిగితే ఆ మహిళనే చంపేసి అసలు ఎటువంటి ఆధారాలు దొరకకుండా పాతి పెట్టేసింది. మొత్తానికి పోలీసులు అయితే పట్టుకున్నారు. 2 నెలల తర్వాత ఇది బయటపడినట్టు. ఏంటి సార్, ఏం జరిగింది? యాక్చువల్గా ఎగ్జాక్ట్ గా తెలంగాణలో కూడా జరిగింది. లాస్ట్ మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. నేను దాని మీద వీడియో కూడా చేశాను. ఆమె అయితే 2-3 చంపేసింది. 2-3 దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళని ఇంటికి పిలవడం, అప్పులు ఇస్తానని వాళ్ళని చంపేసి పూర్తి చేయడం అలాగా చేసింది. అంటే ఉమెన్ ఈ మధ్య ఉమెన్ చేసే క్రైమ్ మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఇన్నోవేటివ్గా చేస్తున్నారు. మగవాళ్ళు అంత ఇన్నోవేటివ్గా చేయట్లే. మగవాళ్ళు ఏంటంటే ఫోర్స్ ఉపయోగించి కత్తులతో పొడి చేయడము, గొడ్డలతో నరికేయడము ఇలా చేస్తారు మగవాళ్ళు. స్త్రీలు క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు ఎలా అలా చంపాలి అని చెప్పి భర్తల్ని. ఆ మధ్య ఒక ఆమె దుప్పట్లోకి పాము వదిలింది. ఇంకొక అమ్మాయి వాళ్ళ భర్తని దాన్ని ఏమంటారు ఆర్పిక్ ఇంజెక్షన్ ఇచ్చి ఆర్పిక్ని ఎక్కిచ్చింది బాడీలో నరాల్లోకి. ఇలాగ విచిత్రంగా చంపుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ కేసు కూడా అటువంటిదే. ఇది ఎక్కడ జరిగింది, అప్పు ఎంత ఇచ్చింది, ఈమె అప్పిచ్చిన ఆమెను ఎందుకు చంపింది, పోలీసుల ఇన్వెస్టిగేషన్లు ఇప్పటివరకు ఏమేమి విషయాలు బయటకు వచ్చాయి, అసలు ఓవరాల్గా ఈ గ్రామాల్లో అప్పులకు సంబంధించి ఎలాంటి ప్రెజర్ అనేది ఉంది అనే విషయాలు మనం చెప్పుకుందాం. ఇది ఎక్కడ జరిగిందంటే మార్కాపురం అనేది ఈ మధ్యన జిల్లా అయింది లాస్ట్ ఇయర్. ఈ మార్కాపురంలో పెద్ద ఆరవీడు మండలం ఉంటుంది. ఈ పెద్ద ఆరవీడు మండలంలో ప్రగల్లపాడు అనే ఒక రెవెన్యూ విలేజ్ ఉంటుంది. ఈ ప్రగల్లపాడులో ఆదిలక్ష్మి అని 32 ఏళ్ళ మహిళ జూలై 21న మిస్ అయింది. 3 వారాలకు ముందు మిస్ అయింది. మిస్ అయినప్పుడు జూలై 21న పెద్ద ఆరవీడు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు ఆమె ఫోన్ లేదు, సీసీటీవీలు ఈ గ్రామంలో లేదు, ఏమైందో వాళ్ళు కొద్దిగా విచారించారు కానీ ఆగమేఘాల మీద ఆ కేసునేమి చేపట్టలేదు. రెండోది బంధువులు కూడా ప్రెజర్ చేయలేదు. ఎందుకంటే 32 ఏళ్ళ ఆవిడకి ఎవరో అఫైర్ ఉంది, లేచిపోయిందని కూడా అనుకున్నారు. ఎలోప్మెంట్ అని కూడా పోలీసులు కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఎవరితోనో అని అనుకున్నారు తప్ప హత్య చేస్తారని ఎవరు కంప్లైంట్లో కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే వీళ్ళకి శత్రువులు లేరు. ఈమె ఏదో డబ్బులు ఉంది, ఈమె దగ్గర పొలం అమ్మినప్పుడు అవి డబ్బులు వచ్చాయి. మార్కాపురం ఏరియా ఇప్పుడు పెద్ద ఆరవీడి ఇదంతా కూడా డ్రై ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, వాటర్ సోర్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువగా వలసలు ఉంటాయి. కాకపోతే ఈ మధ్య అంతా ల్యాండ్స్కి వాల్యూలు రావడం, అక్కడ కొంత వడ్డీ వ్యాపారం చేయడం, కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి వీళ్ళు ఎక్కువ వడ్డీలకు ఇస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లో కూడా పెళ్ళిళ్ళు, తర్వాత వాళ్ళ దాని ఏమంటారు పిల్లల ఎడ్యుకేషను, మూడోది హెల్త్, ఈ మూడింటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలన్న పరిస్థితి గ్రామాల్లో కూడా వచ్చేసింది. ఖర్చు పెడతారు. సో ఈ ఖర్చు పెట్టడానికి డబ్బులు వాళ్ళ దగ్గర ఉండనప్పుడు ఏం చేస్తారంటే అప్పులు తీసుకుంటారు. అప్పులు తీసుకునేటప్పుడు ఎక్కువ వడ్డీకి వీళ్ళు ఇవ్వడానికి రెడీ అయిపోతారు, తీసుకోవడానికి. వీళ్ళు అలాగే ఏం చేస్తారంటే కొంతమంది ఈ డ్వాక్రా గ్రూపుల్లోనూ లేకపోతే ఇంకో దగ్గర తీసుకొని బ్యాంకుల్లో కానీ ఎక్కడో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండి తీసుకొని దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఎక్కువగా అప్పిస్తారు. రూపాయి వడ్డీకి లేదా 1.5 రూపాయకో 2 రూపాయలకి వడ్డీకి తీసుకుంటారు. ఇక్కడ 3 రూపాయలు 4 రూపాయలకి 5 రూపాయలకి అప్పిస్తారు. అలాగే ఈవిడ అప్పులు ఇస్తూ ఉంది ఆదిలక్ష్మి అని ఆవిడ. ఈవిడ దగ్గర ఈ జయమ్మ గుమ్మరాజమ్మ ఈ పేరు గుమ్మరాజమ్మ అని ఆవిడ 50 లక్షలు అప్పు చేసింది. మరి ఈవిడ దేనికి చేసింది? పొలం కోసం చేసిందా, వ్యవసాయం కోసమా, వ్యాపారం కోసమా, లేకపోతే పెళ్లిళ్ళ కోసమా అనేది పోలీసులు ఇంకా బయట పెట్టలేదు. క్లియర్గా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. అయితే ఈమె చనిపోయిందనే విషయం తెలిసింది. ఈ గుమ్మరాజమ్మని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఆల్రెడీ నేనే చంపేశానని ఒప్పుకున్నది. కానీ డెడ్ బాడీ ఇప్పటికి కూడా దొరకలే.
అంటే గుమ్మరాజమ్మ పొలాల్లో పూడ్చానని చెప్తుంది తప్ప ఏ పొలము ఏంటి అనేది ఆమె చెప్పట్లేదు. సో అది ఇంకా వెతుకుతా ఉన్నారు అన్నమాట శవం. సో ఇది ఏం జరిగిందంటే ఈమె 50 లక్షలు అధిక వడ్డీకి ఇచ్చిందని చెప్తున్నారు. అధిక వడ్డీ అంటే ఎంతకనేది కూడా ఎవరు చెప్పట్లే. మొత్తానికి అధిక వడ్డీకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈమె ఇన్స్టాల్మెంట్లు కట్టాలి కదా, మంత్లీ వడ్డీ కట్టాలి, ఇవన్నీ ఉంటుంది. వాళ్ళ మధ్య ఎట్లాంటి ఒప్పందం, ఇన్స్టాల్మెంటా లేకపోతే వడ్డీనా ఇవ్వాలి కదా, అది ఇవ్వడం మానేసింది. ఎవరు, ఈ గుమ్మరాజమ్మ ఈ ఆదిలక్ష్మికి డబ్బులు ఇవ్వలేదు. కొన్ని ఇన్స్టాల్మెంట్లు ఇవ్వకపోయేసరికి ఈమెకి ప్రెజర్ పెరుగుతుంది కదా, నా 50 లక్షలు ఇచ్చాను ఆమె వడ్డీనే ఇవ్వలేదు, లేక అసలే ఇస్తుందా రాదని భయం స్టార్ట్ అవుతుంది కదా. ప్రెజర్ మొదలుపెట్టింది ఈమె, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఈ గుమ్మరాజమ్మకి ప్రెజర్ ఎక్కువైంది. ఆమెమో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఈమెమో ప్రెజర్ చేస్తుంది. దాంతో ఆమెకు నిర్ణయానికి వచ్చింది, ఈమెను చంపేస్తే మనం పరిష్కారం